వస్త్రము ధరింపజేసి అతనికి అభిషేకం చేసి అతను ప్రతిష్ఠింపవలను. ఎక్కడ? గుడారము ద్వారము బయట, నా బయట పరిశుద్ధపరచబడి లోపలికి రావాలి. నీవు నేను కూడా అంతే. దేవుని ఆలయములో ఉన్నాము అని అంటే, ఇలాగూ సమావేశమయ్యి అలంకరించబడ్డాము అని అంటే, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి మనతో పాటు ఉంది అని గుర్తించాలి. పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణలోనే ఈ బైబిల్ స్టడీ జరుగుతుంది అని గమనించాలి. కనుక మనము క్రమముగా మర్యాదగానే ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకు? దేవుని సన్నిధి ఇక్కడ ఉంది కనుక చాలామంది నిర్లక్ష్యం చూపుతారు. కానీ అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతున్నాడుగా, యోహాను బాప్తిసం బట్టి అని వారు చెప్పారు. అందుకు పౌలు యోహాను కూడా చెప్పిన సంగతి ఏంటి? యోహాను బాప్తిసం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పాడు? నా వెనక ఇంకొకటి వస్తున్నాడు, ఆయనను వెంబడించాలి మీరు, ఆయనను తెలుసుకోవాలి మీరు, ఆయన మీ కొరకు వధించబడుతూ ఉన్నాడు, ఆయనను తెలుసుకోవాలి మీరు, ఆయనను వెంబడించాలి, ఆయనను అనుసరించాలి. యోహాను ఈ సంగతి. అందుకనే చాలామంది ఒక సంగతిని అందిపుచ్చుకుంటారు, రెండవ సంగతిని దాని పక్కనే చెప్పిన మాటను అంగీకరించరు. అది తెలుసుకోరు. నీకు నీ జీవన విధానానికి నీకు అన్వయించుకునే విధానములు ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకుంటారు. పూర్తి సెంటెన్స్ చదవరు. అందుకని యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందాల్సిన అవసరం ఉంది. యేసు కూడా బాప్తిసం